హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వచ్చేసి మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. హెల్దీ అండ్ టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈరోజు వచ్చేసి కాబూల్ శనగలతో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. మిల్ మేకర్ వేసేసి కర్రీ అయితే చాలా టేస్టీగా పూరి చపాతి దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే శనగలు తీసుకున్నానండి. నేను శనగలు వచ్చేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టానండి. నానబెట్టిన తర్వాత వాటిని అయితే కొంచెం సాల్ట్ వేసేసి ఉడికించుకున్నానండి. దానికి తగినంత శనగలు తగినంత ఉప్పు వేసేసి ఉడికించి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. మొత్తం వాటర్ అంతా వంపేసి ఇలా ప్లేట్లు అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి తగినటువన్నీ కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకున్నానండి. ఈ లోపు అయితే కడాయి పెట్టేసి కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసానండి. ఆయిల్ వేసేసి ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. మనం వచ్చేసి దీనికి వేరుశనగ నూనె వాడితే చాలా బాగుంటుందండి కర్రీ. ఆయిల్ వేసిన తర్వాత ఓ గరం మసాలా అండి, అదే బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ ఇవి వేసేసి కొంచెం రోస్ట్ చేసుకోవాలండి బాగా. అవి ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. నేనైతే మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి, బాగా పెద్దది కొంచెం తీసేసి ఇలా చిన్న కట్ చేసేసుకోవాలండి. మనము ఉల్లిపాయలు అనేది బాగా వేగాలి. ఈ లోపు కూడా పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి చీలికలు వేసానండి. ఇలా అలాగే పచ్చికరివేపాకు వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి. మనకు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి 80% దాకా వేగాలండి. మన కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు అనేది, అప్పుడు టేస్ట్గా ఉంటుందండి కర్రీ. అలాగే నేను వచ్చేసి 2 టమాటాలు అయితే ప్యూరీ చేసి పెట్టేసుకున్నానండి, అది కూడా వేసేసాను. టమాటాలు కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసి ప్యూరీ చేసేసి ఇందులోనే వేసేసి పచ్చి టమాటో వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం టమాటో నుంచి ఆయిల్ విడుదలయ్యేంత వరకు చేసేసుకోవాలండి. చూడండి, ఆయిల్ అయితే తేలుతుంది కదా, ఇలాగ వచ్చిందంటే మనకు టమాటో ఉడికినట్టు అండి లెక్క. అందులోనే ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. వేసేసి అది కూడా వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి బాగా. మనము ఈ లోపు అయితే బాగా మరిగించాలి. సిమ్లో పెట్టేసి చిన్నగా మరిగించుకోవాలండి. ఇది బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత చూడండి ఆయిల్ అనేది తేలుతుంది కదా, ఇప్పుడు వచ్చేసి మసాలాలను యాడ్ చేసేసుకున్నాం. ఫస్ట్ అయితే పసుపు వేసానండి. పసుపు వేసిన తర్వాత కారం వేసాను. పచ్చిమిర్చి వేసాను కదా, కారం చూసి వేసుకోవాలండి టేస్ట్కి తగినంత. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. ఆల్రెడీ నేను శనగల్లో వేసాను కదండి, ఇది వచ్చేసి గ్రేవీకి ఒక్కటేనండి, తగినంత వేసేసాను టేస్ట్కి తగినంత. ఇప్పుడు వచ్చేసి మసాలాలను యాడ్ చేసేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం ఇలా ఆయిల్లో కారం ఉప్పు వేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వదండి, చాలా బాగుంటుంది. అలాగే ధనియాలు జీలకర్ర పొడి వేసానండి. 1 స్పూన్ దాకా అయితే ధనియాలు జీలకర్ర పొడి వేసేసాను. అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే గరం మసాలా అండి, గరం మసాలా వేసేసి వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. చూడండి ఆయిల్ అయితే తేలుతుంది కదా, ఈ టైంలో మనం అనేది బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నేనైతే ఒక 5 మినిట్స్ ముందే అండి మిల్ మేకర్ని అయితే హాట్ వాటర్లో వేసానండి. హాట్ వాటర్లో వేసి నాననిచ్చామండి బాగా. చూడండి ఒక 5 మినిట్స్ వదిలేసామంటే ఇలా సాఫ్ట్గా నానాయి. చూడండి బాగా మనం చేత ఇలా అంటే సాఫ్ట్గా అయిపోయి విడిపోతున్నాయి కదా, ఇలా బాగా నానాలండి. ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ అంతా తీసేసి మనం గ్రేవీలో వేసేసుకోవాలండి. మిల్ మేకర్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి, ఆరోగ్యానికి చాలా మంచి, తప్పకుండా తీసుకోండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మిల్ మేకర్లో. అన్నీ పిండేసానండి, మొత్తం వాటర్ అంతా వంపేసుకున్నాను. వంపేసుకున్న తర్వాత ఈ గ్రేవీలో అయితే వేసేసాను. ఒకసారి గ్రేవీని కలిపేసి మిల్ మేకర్ అంతా వేసేసానండి. నేను ఒక్కొక్క మిల్ మేకర్ని అయితే 2 పాయలుగా చేసేసుకున్నాను. మిల్ మేకర్ వేసిన తర్వాత బాగా కలపాలండి. ఇందులో ఉప్పు కారం మసాలా అంతా మిల్ మేకర్ పట్టుకొని మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటుందండి, లేకపోతే సప్పగా ఉంటుందండి మనం పట్టకుంటే కన్నా. అది బాగా వేగిన తర్వాత 2 మినిట్స్ కాబూల్ శనగలు వేసేసానండి. ఉడికించిన శనగలు అయితే వేసేసాను. వేసేసి శనగలు కూడా ఒక్కసారి బాగా కలపాలండి. మసాలా అంతా పట్టేంత వరకు బాగా ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. మిల్ మేకర్ అలాగే మన శనగలు వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకున్నాం కదండి. బాగా కలిపిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మనకు గ్రేవీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. మనకు గ్రేవీ ఎంతైతే సరిపోతుందో అంత వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. నేనైతే 1 గ్లాస్ దాకా అయితే వాటర్ వేసేసాను. వాటర్ వేసేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించామంటే కనుక మనకు గ్రేవీ అనేది తిక్కుగా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. మిల్ మేకర్ అలాగే శనగ అన్నీ బాగా ఉడికి మసాలా పట్టేస్తుందండి. నేనైతే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దాకా అయితే ఉడికిస్తున్నానండి. చూడండి ఇలా మనకు 2 శనగ బాగా అలాగే మిల్ మేకర్ ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. ఓకే అండి, బాగా ఉడికిన తర్వాత చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మాత్రం అస్సలు. చూడండి మూత తీసిన తర్వాత ఉడికింది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. గ్రేవీగా అయితే చాలా బాగా వచ్చింది చూడండి.
ఇది ఆరిందంటే ఇంకా చల్లారుతుందండి మనకి. శనగలు కదా కొంచెం థిక్గానే వస్తుందండి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఒక్కసారి అయితే సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మనకి జీరా రైస్లే కానీ అలాగే ఫ్రైడ్ రైస్లే కానీ చపాతి కానీ పూరి కానీ పులక కానీ పరోటా కానీ దేనికైనా అదిరిపోతుందండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో కదా అసలు. ఇప్పుడు చూడండి మనం అప్పుడు అంత వాటర్ వేసాం కదా, అంత ఆవిరైపోయి ఉడికిపోయింది. ఎంత థిక్నెస్గా వచ్చేసిందో. ఇప్పుడు వచ్చేసి నేను మొత్తం కలిపేసి చల్లారిన కొంచెం సర్వింగ్ బౌల్లో అయితే వేసేసుకుంటున్నానండి. నేను వచ్చేసి దీని కాంబినేషన్గా అయితే ఈరోజు పూరి ప్రిపేర్ చేశానండి. చాలా రోజుల తర్వాత అయితే పూరి ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో పూరి చాలా తక్కువ చేస్తాం, కానీ దీని కాంబినేషన్గా పూరి బాగుంటుందండి. అందుకనేసి పూరి చేస్తా అంటే ఓకే అన్నారండి. పూరి పిండి కూడా తీసుకొని ఫస్ట్ అయితే అందులో కొద్దిగా బొంబాయి రవ్వ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి పూరి పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత రుద్దేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసానండి. చూడండి ప్రతి ఒక్క పూరి పొంగుతుందండి. మనకు బొంబాయి రవ్వ వేయడం వల్ల పూరి కూడా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. టేస్టీ పూరి అలాగే మిల్ మేకర్ చిన్న మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. ప్రాసెస్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, పూరీలు రెడీ అయిపోయినాయి, అలాగే కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్టీ రెడీ అయితే టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి మనకి థిక్నెస్ ఎంత థిక్గా వచ్చేసిందో కదా, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు మాత్రం ట్రై చేసి చూడండి. అలాగే మిల్ మేకర్ పిల్లలు ఒత్తిదైతే తినరండి. ఇలా కర్రీలో కానీ మనం రైస్లో కానీ వేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి. ఓకేనండి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి. ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.